తత్సత్. ఓం. ఆత్మవిద్య అష్టావక్ర సంహిత 15వ ప్రకరణము తత్వోపదేశము. ఇంతకుముందు తత్వోపదేశమును చేయటము జరిగినది. ఋషి సాంప్రదాయమునందు బలపడుటకు చెప్పినదే మరలా 2-3 పర్యాయములు చెప్పుట కలదు. శ్వేతకేతువు అనే శిష్యునకు అనేక పర్యాయములు తత్వోపదేశము చేయవలసి వచ్చినది. కానీ నీకు ఒక్క పర్యాయం మాత్రమే ఈ బోధ చేయటం వలన నీవు దాన్ని గ్రహించగలిగితివి. అయినా కానీ సాంప్రదాయానుసారముగా మరలా నీకు తత్వోపదేశమును చేయుచున్నాను, శ్రద్ధగా వినుము. యథా తతోపదేశేన కృత్వార్థః సత్వబుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసుః పరస్తత్ర విముహ్యతి. ఓయి ప్రియ శిష్య, సత్వబుద్ధి కలిగినటువంటి శిష్యుడు నీవలే ఒక్క ఉపదేశం మాత్రం వలననే కృతార్థుడు అగును. మందబుద్ధి గలవాడు యావజ్జీవితము ఉపదేశము పొందినప్పటికీ ఆ తత్వమును మరిచిపోవచ్చు ఉన్నాడు. మోక్షో విషయ వైరస్యం బంధో విషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తదా కురు. ఓ శిష్య, విషయ సుఖములయందు వైరాగ్యమును పొందుటయే మోక్షము. విషయ సుఖములయందు అనురాగమును పొందుటయే బంధము. ఇదే బంధ మోక్షముల యొక్క విశిష్ట జ్ఞానము. అందువలన నీవు ఏ విధముగా కోరుకొనుచూ ఉన్నావో ఆ విధముగానే చేయుము. వాగ్మి ప్రాజ్ఞ మహోద్యోగం జనం మోహ జడాలసం కరోతి తత్వబోధోయం అతశక్తో రుభుక్షుభిః. ఓ శిష్య, ఈ ప్రసిద్ధమైనటువంటి ఆత్మ తత్వబోధ ఎంతో చతురమైన సంభాషణ కలిగినటువంటి వాణ్ణి మోగవాణ్ణిగా చేయుచున్నది. అనేక విశేష విజ్ఞానముల ఖని అయినటువంటి ప్రాజ్ఞని జడునిగా చేయుచున్నది. అనేక క్రియలను అనుష్ఠించి మహా ఉద్యోగి అయి మంచి నిష్క్రియునిగా చేయుచున్నది, అనగా ఏమీ చేయని వాణ్ణిగా చేయుచున్నది. అందువలన ఈ ఆత్మ తత్వ బోధ వలన మనస్సు అంతరాత్మయందు లయము అగుచున్నది. అందువలన వాక్కు మనస్సు నిష్క్రియములు అగుచున్నవి. భోగానుభవము మనస్సు శరీరములకే జరుగుతున్నది. తత్వబోధ వలన ఆత్మానుభవము కలుగును. కావున భోగానుభవమును కోరువారు తత్వబోధను కోరుకొనరు. నత్వం దేహో న దేవోహో భోక్తా కర్తా న భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా. ఓయి ప్రియ శిష్య, నీవు ఈ దేహము కాదు, నీవు చిద్రూపుడవు. అందువలన నీవు ఈ దేహము కాదు, నీది కాదు. అసంగో హ్యహం పురుషః అసంగో హ్యయం పురుషః. ఈ పురుషుడు అసంగుడు అని శృతి చెప్పుచున్నది. కావున నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. ఈ కర్తృత్వ భోక్తృత్వములకు, ఈ దేహాదులకు నీవు ఎల్లప్పుడూ సాక్షివి మాత్రమే. ఇది తెలుసుకొని నీవు
అన్ని విషయములయందు ఆశ లేనివాడు అయి సుఖముగా ఉండుము. రాగద్వేషౌ మనోధర్మౌ న మనస్తే కదాచన నిర్వికల్పోసి బోధాత్మ నిర్వికారః సుఖం చరా. ఓయే శిష్య, ఈ రాగద్వేషములు మనస్సుకు సంబంధించిన ధర్మములు. అవి నీ యొక్క ధర్మములు కావు. నీవు ఆత్మస్వరూపుడువు కాబట్టి మనసు ఎప్పుడు నీకు సంబంధించినది కాదు. మనసే నీవు అని అనుకొని రాగద్వేషముల కార్యములు నీవు చేయకుము. నీవు నిర్వికల్పుడవు, నీవు బోధాత్మవు. అందువలన రాగము ద్వేషము వికారములు లేనివాడవై సుఖముగా జీవించుము. స్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని విజ్ఞాయ నిరహంకారో నిర్మలత్వం సుఖీ భవ. సర్వభూతములయందు నిన్ను చూడుము. నీ యందు సర్వభూతములను చూడుము. సమస్తమునందు ఆత్మ జ్ఞానమును కలిగి అహంకార మమకారములు లేనివాడవై నీవు సుఖముగా ఉండుము. నిస్వం స్మరతి యతేంద్రం తరంగాయవ సాగరే తత్వమేవ న సందేహాశ్చిన్మూర్తే నిర్విరూపవ. ఓయి ప్రియ శిష్య, సముద్రమునందు కెరటముల వలె ఎక్కడ ఈ విశ్వము కనిపించుచూ ఉన్నదో ఈ విశ్వ చైతన్యము, ఆ విశ్వ చైతన్యము అంతా నీవే కదా. ఓయి చైతన్యమూర్తి, ఇందు ఏమాత్రము సందేహము లేదు. అందువలన సర్వదా సంతాపరహితుడు అయి జీవించుము. శ్రద్ధస్వతాత శ్రద్ధస్వరా త్రమోహం కురుష్వభో జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతే పరః. ఓయే శిష్య, శ్రద్ధ వహించుము. ఈ విషయమున నేను చిద్రూపుడను అగుట అసంభవము అనే విపరీత భావమును, మోహమును, మూర్ఖత్వమును, అవివేకమును విడిచిపెట్టుము. ఓయి ప్రియ శిష్య, నీవు ఈ అజ్ఞానమును విడువుము. నీవు జ్ఞానస్వరూపుడవు. నీవు ప్రకృతి కంటే వేరైన వాడవు. నీవు భగవంతుడువు. నీవు పరమాత్మవు. ఇది 15వ ప్రకరణములో మొదటి భాగము సమాప్తము. 2వ భాగము తరువాత.